హాయ్ అండి. అరటికాయ ఫ్రైని ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేశారంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ అరటికాయ ఫ్రై చేయడానికి ముందుగా అరటికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వాటర్ వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. అరటికాయ ముక్కలు ఉడికేసరికి ఈలోపు ఓ మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు అల్లం ముక్క, 4, 5 వెల్లుల్లిపాయ రెప్పలు, కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, చిన్న కొబ్బరికాయ ముక్క, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి 2, 3, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ముందుగా అరటికాయ ముక్కల్ని ఉడికించుకున్నాం కదా, ఆ అరటికాయ ముక్కలన్నీ వేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరికాయ పేస్ట్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ వేయించుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమేనండి. అయిపోయింది అరటికాయ ఫ్రై. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.